ఇక్కడ 2 పాయింట్స్ అధ్యక్ష. నేను 2-3 నిమిషాలని కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. ఒకటి, రిజగ్నేషన్స్ వైస్ ఛాన్సలర్స్ చేసినప్పుడు అపాయింట్ చేసింది ఛాన్సలర్, గవర్నర్ గారు అని చెప్పారు. మరి ఈ రిజగ్నేషన్స్లో సరే కొంతమంది తీసుకున్నాం, అందరూ కూడా అంత ధైర్యం చేయలేకపోవచ్చు. కొంతమంది స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి మెన్షన్ చేసి వారందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇది పర్టికులర్గా ఒక 5 మంది అనుకుందాం, మిగతా వాళ్ళు భయపడా లేకపోతే సంథింగ్ చేయలేదు అనుకుందాం. సరే ఇప్పుడు ఓకే మేడం పర్లేదు నేను ఉంటానంటే చేసినప్పుడు ఛాన్సలర్ గారు అపాయింట్ చేసినప్పుడు వీళ్ళెవరు అసలు స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, అలానే గవర్నమెంట్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి నెంబర్ 1. నెంబర్ 2, మరి వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు రిజగ్నేషన్లో రాసేదానికి మేమేం చేయగలమని గవర్నమెంట్ ఈరోజు కనుక అనే పని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి రిజగ్నేషన్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళు చేశారు కదా కొత్త వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయడానికి. మరి ఆ కంటెంట్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. మరి మూకుమ్మడిగా జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ 4 రోజుల మధ్యలోనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ అవుట్ ఆఫ్ 19 వైస్ ఛాన్సలర్స్ 17 మూకుమ్మడిగా రాజీనామా చేసినప్పుడు ఈ కంటెంట్ వాడుతా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయినాం అన్నది ఫస్ట్ పాయింట్ అధ్యక్ష. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి గౌరవ మంత్రివర్యులు నాకు చెప్పినారు, లాస్ట్ టైం కొన్ని యూనివర్సిటీస్ నేమ్స్ కోట్ చేసినారు. ఆ టైంలో 2019లో కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తున్నారు వైస్ ఛాన్సలర్స్. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఒక మాట మెన్షన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దాని గురించి మీకు ఒక సబ్మిషన్ చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు యాక్చువల్గా వైస్ ఛాన్సలర్స్ని నామినేట్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ అన్నది ఫామ్ అవుతుంది అధ్యక్ష. అందులో ప్రధానంగా 3తో కమిటీ ఫామ్ అవుతుంది. ఒకటి యూజీసీ నామినీ ఉంటారు, ఇంకోటి ఈసీ నామినీ ఉంటారు, ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక నామినీ వేయాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి నామినీ వేసేటప్పుడు రూల్స్ ప్రకారం యూజీసీ రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే ఆ యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తిని, ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో సంబంధం లేనటువంటి వ్యక్తిని స్టేట్ గవర్నమెంట్ నామినీగా నామినేట్ చేయాలి. అయితే 2014-19లో అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ని ఈ స్టేట్ గవర్నమెంట్ నామినీగా 3rd పర్సన్గా ఆయన్ని నామినేట్ చేసింది. దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ అన్నది డే టు డే యాక్టివిటీస్లో యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి యూజీసీ నామ్స్ ప్రకారం ఇలాంటి డే టు డే యాక్టివిటీస్ యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి సెర్చ్ కమిటీలో ఉండకూడదు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండడం అన్నది తప్పు అని సార్ నాకు కంప్లీట్ అవుతుంది సార్ 2000 సార్ మేడం ప్లీజ్ మేడం అయిపోయింది మేడం అన్న ఒక్క నిమిషం అన్న కంప్లీట్ చేయాలి. 2019 జూలై 15న కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది అధ్యక్ష. చేశారు కొంతమంది చేయలేదు అధ్యక్ష. మా విక్రమసింహురి వైస్ ఛాన్సలర్ కూడా ఆ కోర్టు ఆలోచన చేయలేదు.